హలో సార్, వెల్కమ్ టు నో హోటల్. మాది ఓజీ హోటల్ సార్. వైజాగ్ బీచ్ ఎంత ఫేమస్, మా హోటల్ కూడా అంతే ఫేమస్. మా హోటల్ కి రాని విఐపి అంటూ లేడు సార్. చిన్న చిన్న ఊర్లలో ప్రెసిడెంట్ల నుంచి పెద్ద పెద్ద పార్టీ ప్రెసిడెంట్ల దాకా, టిక్ టాక్ స్టార్ల నుంచి సూపర్ స్టార్ల దాకా అందరూ మా హోటల్కి వచ్చిన వాళ్ళు సార్. తమ్ముడు పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళు, విఐపి గారు వస్తున్నారు, పక్కెళ్ళమ్మా, పక్కెళ్ళు, రోడ్ బ్లాక్ చేసేయండి. ఎప్పుడు చూసినా అడావిడేట్ గురు. ఏం మాట్లాడుతున్నారు సార్? లోపల 30 మంది విఐపీలు ఉన్నారు సార్. రోజుకు 30 మంది విఐపీలు వస్తుంటారు, పోతుంటారు. సార్ మీరు కూడా పక్కెళ్ళండి సార్. కొత్త విఐపి గారు బయటికి వెళ్తున్నారు సార్, పక్కెళ్ళండి. రండి సార్, క్రికెటర్స్ రండి, నమస్కారం, రండి. ఆ రోడ్ బ్లాక్ చేయండి, నజెండ్ గారు రోడ్ బ్లాక్ చేయండి, క్రికెటర్స్ వచ్చారు. రండి క్రికెటర్స్ సార్, రండి, మీకు దండేస్తాం, రండి. గురు 3 మసాలా, 2 ఆనియన్, 3 ప్లేట్ తప్ప 2 ప్లేట్ ఇడ్లీ, లైన్ కి వెళ్ళాలి, లైన్ కి. సార్ ఏంటి సార్ ఎంత బిజీగా ఉన్నారు? నమస్తే సార్, మందే సాయిరామ్ టిఫిన్ సెక్షన్ లో మన కొట్టివాడే లేట్ సార్. మన దగ్గరికి ఎంతమంది జనం వస్తారంటే సాయంత్రం 6 నుంచి 10 దాకా ఖాళీ ఉండదు. ఒరే సార్ 2 మసాలా ఇవ్వండి రా. ఖాళీ లేదా, గంట పడద్దే. ఓకేనా, 10 నిమిషాలు వచ్చేస్తుంది అన్న. ఆయన గంట అంటే మీరు 10 నిమిషాలు అంటారేంటన్నా? గంట అంటే మా టైంలో 10 నిమిషాలు అన్న. వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఏం చెప్తున్నా, టిఫిన్ సెక్షన్ లో మమ్మల్ని కొట్టేవాడే లేట్ సార్. నమస్తే సార్, రండి, పొట్ల బిర్యానీ ఇచ్చిమంటారా? అప్పుడే వద్దు కానీ ముందు మెనూ ఇవ్వండి చెప్తాను. మెనూ ఇవ్వండి. మెనూ మొత్తం చూడండి, కానీ పొట్ల బిర్యానీ బాగుంటుంది, తీసుకోండి. నమస్తే సార్, ఇది కంది పొడి, ఇది కరివేపాకు పొడి, ఇది బచ్చల పొడి, ఇది ఆవకాయ, ఇది సొరకాయ, దబ్బకాయ. ఏంటి లిస్ట్? ఇవన్నీ తినాలంటే వారం పడద్దు. మీకోసం ఇవన్నీ స్టార్టర్స్ సార్. ఇంకా దీని తర్వాత పులిహార, బిర్యానీ, సాంబారు, వంకాయ కూర. నువ్వేంటయ్యా బాబు, తినడానికి చంపేసిలా ఉన్నావు.